సినీ నటుడు శివాజీ అన్న మాటలు ఎంత దుమారం రేపుతున్నాయి అనేది మనం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా వారి అభిప్రాయాల్ని బయట పెడుతున్నప్పటికీ ఒకవైపు పబ్లిక్ మాత్రం శివాజీకే సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. నాగబాబు గారు, అనసూయ గారు, చిన్మయ్య గారు వీళ్ళందరూ కూడా శివాజీ అన్న మాటల్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే శివాజీకి వ్యతిరేకంగా ఉన్న పబ్లిక్ కూడా కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా విజయ్ సార్ కూడా ఇటీవల కాలంలో ఐబొమ్మ రవికి సంబంధించి కూడా అనేక విషయాల్లో మాట్లాడినప్పటికీ మరి శివాజీకి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఆయన మాటల్ని అనే విషయాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పుడు వరకు కూడా మనం ఎన్నో ఇంటర్వ్యూలు చేశాం, కానీ ఇప్పుడు మాత్రం శివాజీ గారు అన్న మాటల్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకంటే సమాజంలో జరుగుతున్న వాటి గురించి ఆయన చెప్పడం జరిగింది. సో అనేక మంది పబ్లిక్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు, కానీ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు సొసైటీలో సోషల్ యాక్టివిస్ట్ అంటూ చాలామంది వస్తూ ఉన్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఆ కోవలోని ఇప్పుడు మోటివ్ చూడాల్సిన అవసరం ఉంది. శివాజీ అనే వ్యక్తి ఈ టాపిక్ ఈ టైంలో ఎందుకు రైజ్ చేశాడు? అది ఇంతకు ముందు నుంచి ఆయన ఫైట్ చేస్తూ ఉంటే, ఉమెన్స్ రైట్స్ గురించి ఫైట్ చేస్తూ ఉంటే, ఆ యొక్క ధోరణిలో ఆయన ఈ స్టేట్మెంట్ చేసి ఉంటే ఇంత సీరియస్ అయ్యేది కాదు. రీసెంట్గా మనం చూసినట్లయితే దురంధర్ మూవీకి సంబంధించి రణ్బీర్ సింగ్ అనేవాడు హిందూ ధర్మానికి సంబంధించిన అమ్మవారు గురించి రాంగ్ స్టేట్మెంట్స్ చేశాడు. అట్ ద సేమ్ టైం రాజమౌళిని తీసుకుంటే కనుక సినిమా రిలీజ్ అవుతుందన్న ముందనే ఏది సెన్సేషనలిజం కోసం సినిమా వైరల్ అవ్వాలి, ఈ యొక్క మూవీ వైరల్ అవ్వాలి, జనమంతా చూడాలి అని చెప్పి ఇట్లా రాంగ్ వేలో హిందువుల్ని టార్గెట్గా చాలా సినిమాలు, ఇంతకుముందు షారుఖ్ ఖాన్ మూవీ చూసినా, లేదంటే ఇప్పుడు వచ్చిన రాజమౌళి మూవీ చూసినా, చిన్మయికి సంబంధించిన మూవీ కూడా, చిన్మయి వాళ్ళ హస్బెండ్ తీసిన సినిమా అప్పుడు కూడా దుపట్టాకి సంబంధించిన ఒక ఇష్యూని లేపారు. ఇది క్లియర్గా ఒక పాయింట్ గురించి ఒక సబ్జెక్ట్ గురించి ఫైట్ చేస్తున్నట్టు కాదు. ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించిన ఈ వ్యక్తులు ఏదో సెన్సేషనలిజం కోరుకొని ఏదో ఒక టాపిక్ని, సెన్సిటివ్ టాపిక్స్ని రైజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని డీల్ చేసే విధానం వేరే ఉంది. ఉమెన్ అటైర్ గురించి డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. దీనికంటూ మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళల్లో ఇప్పుడు ఈయనెవరో చెప్పడానికి ఎగ్జాంపుల్ ఒక అటైర్ గురించి ఇలానే ఉండాలి, ఇలానే ప్రతి మనిషి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫ్రీడమ్ ఉంటుంది. అఫ్కోర్స్ దానివల్ల ఆ లైన్, ఆ శానిటీ లైన్ అనేది దాటి కొంతమంది ప్రవర్తిస్తూ ఉన్నారు. అది కరెక్టే నేను అంటుంది. కానీ శివాజీ చేసిన స్టేట్మెంట్స్కి ఎంత ఫస్ట్ ఈ నెగిటివిటీ ఎందుకు వచ్చింది, తర్వాత ఇంత పాజిటివిటీ ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ మగవాళ్ళ సపోర్ట్ వచ్చేసింది. పూర్తిగా ఇది హీరోయిన్లకు సంబంధించిందో ఇండస్ట్రీకి సంబంధించిందో కాదు, పూర్తిగా అందరు ఉమెన్ని కలిపన్నట్టే. ఆయన పాయింట్ చేసింది యాక్ట్రెస్ని, హీరోయిన్లు అయినా సరే చూసుకుంటే మనం పూర్తిగా ఉమెన్ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయి ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్, అంటే చూసే వాళ్ళకైనా సరే పబ్లిక్ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి, ఏదైతే ఇదంతా కూడా మూవీ ప్రమోషన్ కోసమో లేకపోతే మూవీ కోసమో అని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఏదైతే ప్రముఖ హీరోయిన్ అక్కడ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి హీరోయిన్లు అందరూ కూడా ఇలా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బట్టలు జాగ్రత్తగా వేసుకోండి అని చెప్పారే తప్ప వేరే ఉద్దేశంతో కాదు కదా సార్, ఎందుకంటే అక్కడ జరిగిన ఇష్యూ అది కదా. ఇప్పుడు హీరోయిన్లే కాదండి, హీరోలు విగ్గులు ఊడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి బయట. ఒక హీరోయిన్లే కాదు, ఇలా ఒక సెలబ్రిటీ అనే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. ఆమె మీద జరిగిన అటాక్ కాదు, అక్కడ ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఉన్నా సరే జనం మీద పడిపోతారు. అది ఒక ప్రాబ్లం. ఎప్పుడు చూడలేదు కదా, లేదంటే మా యొక్క ఇష్టమైన యాక్టర్ని కానీ యాక్ట్రెస్ని కానీ టచ్ చేయాలని ఇదిలో పోతారు. అదంతా కూడా అది రాంగ్ డూయింగ్ అని అంటే ప్రజలు ఒకటేసారి అట్లా క్రౌడెడ్ అవుతూ ఉంటారు. ఈవెన్ చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా ఈ రకంగా కూడా వస్తూ ఉంది, ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ఇష్యూస్ కామన్గా ఉన్నాయి. దాన్ని పాయింట్ చేసి ఉమెన్ అటైర్ గురించి, ఉమెన్ ఎట్లాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఫుల్గా కవర్ చేసుకుంటే బాగుంటుంది అని అంటే ఏన్షియన్ డేస్ నుంచి మనం చూసుకుంటే కనుక విక్టోరియా రూల్ దాకా కూడా, విక్టోరియా రూల్ 1830s వచ్చిన రూల్ ప్రకారం ఒళ్ళు మొత్తం కవర్ చేసుకోవాలని చెప్పి. ఏన్షియన్ డేస్ చూసుకుంటే కనుక, పురాణాల్లో చూసుకుంటే కనుక చెస్ట్ పార్ట్ కానీ, ఈ స్టమక్ పార్ట్, ఈ బెల్లీ పార్ట్ కానీ కవర్ చేసుకునేవాళ్ళు కాదు. శారీ అనేది దేనికి యూజ్ చేసేవాళ్ళు? ఒక ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కట్లు కట్టడానికి కానివ్వండి, లేదనంటే కనుక ఉమెన్ మెన్స్ట్రేషన్ సైకిల్ లైక్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఏ ప్యాడ్స్ ఉండే కాదు కాబట్టి దాన్ని చింపి, ఇంకోటి ఏంటంటే ఈ యొక్క డ్రెస్ ఉంటుంది, డ్రెస్ని మీరు చింపి ఒకసారి ఏదైనా యూజ్ చేసి ఆ డ్రెస్ పనికిరాదు. కానీ సారీ మీరు మడతలు ఉంటాయి, ఎన్ని మడతలైనా చింపి దాన్ని ఫస్ట్ ఎయిడ్గా వాడుకోవచ్చు. రకరకాల చిన్నపిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తలకి మీద పెట్టడానికి, ఇలా రకరకాల ఇష్యూస్ అనమాట. వాటిలన్నిటికీ ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా, అది ఒక సర్వైవల్ టెక్నిక్ లాగా ఉమెన్కి అది వచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఏంటి, ఆ శారీ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఉమెన్ బయటకు వచ్చి జాబ్స్ చేసేటప్పుడు, ఆ నడిచేటప్పుడు, ట్రాఫిక్లో నడిచేటప్పుడు, లేదంటే డ్రౌనింగ్ సిచ్యువేషన్లో, లేదంటే గోచిలాగా కట్టుకోలేరు కదా. అట్లానే మగవాళ్ళకు కూడా ఉంది అలాంటి అటైరే. ఏది పంచలు కట్టుకోవాలి, ఎవరు కట్టుకుంటున్నాడు ఈ రోజుల్లో చెప్తున్నాను. కాకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా
అనుకరిస్తున్నారు. ప్రజలు దేన్ని చూసి అనుకరిస్తున్నారు? ఆ మూవీస్ని చూసి అనుకరిస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు మీరు చెప్తే నమ్మరు. ఇక్కడ ఒక ఇతని పేరేంటి, మన శివాజీ, ఏ ఇష్యూ కాదు, శివాజీ చేసింది తప్పే ఉంది. అట్ ద సేమ్ టైం అనసూయ చెప్పిన మాటలు, అనసూయని కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్లో క్లివేజ్ చేస్తూ ఉన్నారు. మైనర్స్, ఏది వ్యూస్ కోసం, లైక్స్ కోసం చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడో జరిగిపోయిన రేప్ గురించి, ఏది దిశ ఎన్కౌంటర్ కానివ్వండి, దిశకి సంబంధించిన రేప్ కానివ్వండి, లేదంటే అక్కడ ఢిల్లీలో జరిగిన సంఘటనలు కానీ ఈ రోజుకి కూడా ఆ వీడియోస్ వేస్తూ ఉంటారు, ఇలా ఎలాబరేట్ చేస్తూ ఉంటారు, రేప్ ఎట్లా జరిగింది ఏంటి అని చెప్తున్నాను. ఇలాంటి మైండ్ సెట్స్తో ఉన్నాం, అదే లైక్ చేసే ప్రజలు కూడా ఉన్నారు. ఇలాంటి పీపుల్లో మనం బతుకుతూ ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఉమెన్ని డైరెక్ట్గా టార్గెట్ చేయడం కాదు. అఫ్కోర్స్ వాళ్ళకంటూ ఉమెన్కి సంబంధించి సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్. బట్ దీనికంటూ ఇతను ఈ రోజున, అంటే చెప్పే కదా, ఇంతకు ముందు నుంచి ఫైట్ చేయకుండా కొత్తగా వచ్చి ఇప్పుడు ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం అన్వేష్ కూడా మీరు చూస్తే, అన్వేష్ కామెంట్స్ కూడా హిందూ ధర్మానికి ఎగనెస్ట్గా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. కానీ అతను ఒక పాయింట్ చేశాడు, పద్దాగా చైనాని చూడండి, అమెరికాని చూడండి, పెద్ద పెద్ద బిల్డింగులు కాదు, బ్యూటిఫుల్ రాను. సో మీరు చూడాల్సింది ఏంటంటే, చైనా ఈజ్ రన్ బై ఇంజనీర్స్, ఓకే, అమెరికా ఈజ్ రన్ బై లాయర్స్, అండ్ ఇండియా ఈజ్ రన్ బై పొలిటీషియన్స్ వితౌట్ డొమైన్ నాలెడ్జ్. ఇక్కడున్న డొమైన్ నాలెడ్జ్ జీరో ఐడియా. సో ఇలాంటి పాలసీస్ మనం ప్రజలుగా మనం ఫైట్ చేసి చేయించుకోవాలి. పొల్యూషన్ ఎక్కడ లేదు, ప్రతి చోట ఉంది. అదే చైనాలో ఈ రోజుకి సోషల్ క్రెడిట్స్ అని ఇచ్చారు. ఆ సోషల్ క్రెడిట్స్ తగ్గిపోతే కనుక వాడికి బ్యాంక్ అకౌంట్ ఉండదు. ఇట్లా రకరకాల ఇష్యూస్ అక్కడ ఉన్నాయి, ప్రతి చోట ఇష్యూస్ ఉంటాయి. హ్యాపీగా ఫ్రీగా ఫ్రీడమ్తో బతికేది మన ఇండియాలో మాత్రమే. మన హిందూ ధర్మానికి సంబంధించి ఎంతోమంది, ఎన్నో రిలీజియన్స్కి ఇక్కడ మనం స్థానం ఇచ్చాం, చాలా యునైటెడ్గా మనం బతుకుతూ ఉన్నాం. అలాంటి ఇండియాని అలాంటి మాటలు మాట్లాడటం అనేది బాధాకరం మనం చూసుకున్నట్లయితే. మరి ఆడవాళ్ళు అసలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అంటారు? అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అంటారా, లేకపోతే సమాజంలో జరుగుతున్న దారుణాలకు సంబంధించి అలా ఉండాలి అంటారా? మీరు చివరికి ఏం చెప్తారు? ఆడవాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు అనసూయ గారే ఉన్నారు. అనసూయ గారు ఒక మూవీలో ఏం చెప్తారు, ఇది రాశి ఫలాలు అనే ఒక దాని మీద డార్క్ హ్యూమర్ చేశారు. చెప్తున్నా, వీళ్ళు చేసేయేమో ఇట్లాంటి పనులు, బయటకు వచ్చి చెప్పేయేమో నీతులు అన్నట్టు. చిన్మయి గారు కూడా మనం సెన్సేషనలిజం చేశారు. మనం చూస్తాం లక్ష్మీ మంచు కామెంట్స్ రీసెంట్గా మనం చూసినట్లయితే, ఒక బిర్యానీ ఏంటి 10 బిర్యానీలు తినాలి, బయటికి ఎవరికి చెప్తున్నారు వీళ్ళు వెళ్ళి, భావి తరాలకి వెళ్ళి స్టూడెంట్స్కి రేపు పాస్ అయ్యి బయటకు వచ్చి రేపొద్దున ఈ సొసైటీని నడిపించాల్సిన స్టూడెంట్స్కి లక్ష్మీ మంచ్ గారు ఏం చెప్తుందంటే, ఒకడు కాదు 100 మందితో సంబంధం పెట్టుకోమని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది అక్కడ. ఇలాంటి వాళ్ళు, సో ఇప్పుడు సన్నీ లియోన్ చెప్తున్నా ఎగ్జాంపుల్, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఓపెనింగ్లు చేపించి ఇట్లా చాలా దరిద్రాన్ని ఈ ఇండస్ట్రీయే ప్రమోట్ చేస్తూ ఉంది. అదే కాకుండా కొంతమంది యూట్యూబర్స్ హీరోయిన్లు కూర్చున్నప్పుడు ఎప్పుడు క్రాస్ లెగ్ చేసిద్దా, ఎప్పుడు ఏ పొజిషన్లో ఆ ఫోటో తీసుకుని ఎప్పుడు వైరల్ చేసుకుని వ్యూస్ కోసం వాళ్ళు చెప్తున్నా. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనం తీసుకుంటే, ఇప్పుడు అన్వేషణ తిట్టేవాళ్ళని తీసుకుందాం, తిట్టేవాళ్ళని భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు, ఒక ఇమ్రాన్ ఉన్నాడు. ఇమ్రాన్ యూట్యూబర్ ఏంటంటే చేసింది, మైనర్స్తో వీడియోలు చేశాడు. ఇప్పుడు వచ్చి సారీలు చెప్తే అయిపోతుందా? చెప్తున్నాను. హర్ష సాయి ఈ రోజుకి 14.5 లక్షల వ్యూవర్షిప్ ఉంది అతనికి. అతను చేసింది ఏంటి, ఎంతమంది ప్రజలు ప్రాణాలు పోయినాయి, ఈరోజు సారీలు చెప్తారా? భయ్యా సన్నీ యాదవ్ నిన్న వచ్చి చెప్తున్నాడు, నీతులు చెప్తున్నాడు. నేను నా గురించి తర్వాత మాట్లాడతా, ముందు అన్వేష్. ఇప్పుడు అందరికీ దొరికిన ఛాన్స్ అనమాట. ఒక అన్వేష్ దొరికాడు రా బాబు, ఎందుకు రవి ఉన్నాడు, వాళ్ళు అంతా బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళే. ఈవెన్ అన్వేష్ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళే. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటి, ఉమెన్ అటైర్ గురించి పూర్తిగా సబ్జెక్ట్ డివేట్ అయిపోయింది. మళ్ళీ మతం రంగు పులుముకుంది. చెప్తున్నాను, ఈ రకంగా చేస్తున్నారు. ఉమెన్ ఎలా ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఒక మెన్గా మేము వచ్చి చెప్పడం కాదు, వాళ్ళకే అర్థమవుద్ది. రెండోది ఏంటంటే, మోడర్న్గా ఉండటంలో తప్పులేదు మేడం, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ బర్న్ 1980s 85, అప్పుడు పుట్టిన వాళ్ళం మేమంతా కూడా. ఇలా ఉండాలి అని అనుకున్నాం. కానీ మోడర్నైజేషన్ అయింది కాబట్టి ఉమెన్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. కాకపోతే ఎక్కడో ఒక లైన్ అనేది క్రాస్ అయ్యారు, కాదనట్లేదు, చూస్తున్నాం కదా. మీరు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మోడర్న్గా బతకండి, 2 ట్రెడిషనల్గా బతకండి. మీ ఇష్టం. ట్రెడిషనల్గా బతికితే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా మోడర్న్గా బతకాలని చెప్పి డిక్టేట్లు చేయొద్దు. ఇట్లా ఉండండి, మీరు ఈ చిరిగిపోయిన బట్టలు వేసుకుని తిరగండి, అన్నీ ఎక్స్పోజ్ చేసుకుని తిరగండి, లేదంటే కనుక 100 మందితో సంబంధం పెట్టుకోండి, లా ఏం చెప్తుంది, అక్రమ సంబంధాలు ఇల్లీగల్ కాదు అని చెప్తుంది అనేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. రెండోది ఏంటి, మోడర్న్గా బతకడం. మోడర్న్గా బతికేటట్లయితే కనుక, ఈ లైన్ క్రాస్ అయ్యి బతికేటట్టయితే కనుక పెళ్ళిళ్ళు చేసుకోకండి, పిల్లల్ని కనకండి. యూ డ్రింక్, యూ స్మోక్, నో ఇష్యూ. ఎక్స్పోజ్ చేసుకుని తిరుగుతారా, ఏం చేసుకుని తిరుగుతారా, దట్ డజంట్ మ్యాటర్. బట్ మీరు పిల్లల్ని కానీ రేపొద్దున మీరు ఏమనుకుంటారు, నా ఫ్రీడమ్ నా ఇది అనుకుంటున్నారు, ఓకే కాదన్ను. కానీ మీరు చేసేది ఏంటంటే, ఆ పిల్లల్ని కానీ భావి దేశ పౌరులు తయారు చేయాల్సిన వాళ్ళని
టెర్రరిస్టులాగా, ఎదవల్లాగా, సైకోల్లాగా, శాడిస్టులాగా తయారవుతారు మిమ్మల్ని చూసి. వావి వరుసలు లేకుండా తయారవుతారు ఫ్యూచర్ జనరేషన్స్ అన్నీ కూడా. ట్రెడిషనల్గా బతికే తీరు వేరు ఉంటుంది, మోడర్న్గా బతికే తీరు వేరు. మోడర్న్గా బతకాలి అనుకున్నప్పుడు స్మోక్ చేస్తాను, డ్రింక్ చేస్తాను, మగవాడితో పోటీ ఎక్కడ పడాలి? ఉద్యోగంలో పోటీ పడండి. సిగరెట్లు తాగటంలో, మందు తాగటంలో, లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవటంలో, వీటిలో పోటీ పడితే కనుక ఇలాంటి ఇష్యూసే వస్తాయి. సో వీటిలన్నిటికీ పులి స్టాప్ వాళ్ళకు వాళ్ళుగా. మోడర్నైజేషన్ అవడంలో తప్పు లేదు, ఎలా అయినా ఉంది. కానీ అది ఆ లైన్ క్రాస్ ఎక్కడనేది, ఆ లైన్ ఎక్కడ క్రాస్ అవుతున్నారో ఉమెన్కి తెలియకుండా పోతుంది. చాలా నీచంగా అయిపోయింది ఇది దీనికి సంబంధించి. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాదు, బట్ వాళ్ళని చూసి మిగిలిన వాళ్ళు కూడా అనుకరించడం నేర్చుకుంటూ ఉన్నారు, అనుకరించడం స్టార్ట్ చేశారు. సో దీనిలో మీకు మీరే ఉమెన్కి ఎవరు కావాలండి? మేము వచ్చి చెప్పాలా? శివాజీ వచ్చి చెప్పాలా? ఇంకొక అన్వేష్ గడ్ వచ్చి చెప్పాలా? ఇంకోటి వచ్చి చెప్పాలా? ఎవడొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీ డెసిషన్స్ మీరు తీసుకోండి. ఇలా ఉంటే కరెక్ట్ కాదు. రేపొద్దున నా పిల్లలు, ఎందుకంటే బ్యూటిఫుల్ రెస్పాన్సిబిలిటీ. అందరూ ఏమనుకుంటారంటే ఆడవాళ్ళు మీరు ఎప్పుడూ తక్కువే మగవాళ్ళ కంటే అని. కాదు, మగవాళ్ళ కంటే మీరు ఎప్పుడూ ఎక్కువే. అది మన దేవతల రూపంలో చూసినా సరే. మాకు లేనిది మీకు ఉన్నది ఏంటంటే మీ సృష్టి. మేము ఉన్నాము అని అంటే మీ ఉమెన్, మీ వల్లే. మేము ఇప్పటికీ పద్ధతిగా ఉన్నానంటే నీలాంటి ఆడది నా తల్లి ఒకప్పుడు ఉంది కాబట్టి నేను ఇంత కరెక్ట్గా ఉన్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. రేపు భావితరాలు ఇలాంటి దరిద్రంలో పోకుండా ఉండాలంటే మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. మగోడు ఇలా చేస్తున్నాడు కదా, నేను కూడా చేస్తా. ఇప్పుడు లక్ష్మీ మంచు స్టేట్మెంట్స్ని ఎగ్జాంపుల్గా చెప్తే. సో ఈ రకంగా ఉంటే కనుక చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి చాలా దరిద్రంగా ఉంటాయనేది చెప్తున్నాను నేను. శివాజీ అన్న కాంట్రవర్సీ మాటలు వివాదాస్పదంగా మారినప్పటికీ కొంతమంది మాత్రం శివాజీ అన్న మాటలు తప్పుగా ఉన్నాయి, అతను చెప్పడం ఏంటి అంటూ కూడా కొంతమంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి పబ్లిక్తో కూడా మాట్లాడి వాళ్ళు ఏమంటారు అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఆ బట్టల వల్లే మనలో శక్తి అంతా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే చూసే చూపులో నుంచి ఆ ఏదైతే దుష్ట ఆలోచనలు వస్తాయో దానివల్ల మనలో శక్తి తగ్గిపోతుంది. కానీ ఒకప్పుడు నిండుగా ఉన్నంత కాలము దేశమంతా సుభిక్షంగానే ఉంది. ఇప్పుడు మాత్రం చాలా అసహ్యంగా తయారవుతున్నారు. దాని మూలాన ఏమవుతుందంటే మంచి మగవాళ్ళని తలలో ఉంచుకుంటున్నారు, సిగ్గుపడి వాళ్ళు సిగ్గు అయిపోయి తలలో ఉంచుకుంటున్నారు. విపరీత భావాలు ఉన్న వాళ్ళేమో వాళ్ళని చూసి చూడటంలో మనలో ఉన్న శక్తులు తగ్గిపోతున్నాయి. చెడు ఆలోచనలో చూస్తారు కదా, దానివల్ల మనలో ఉన్న భావాల వల్ల మనలో చెడు ప్రవర్తించి మనమే పతనం అయిపోతున్నాం అమ్మ. అది దానివల్లనే చాలా అగత్యాలే కాదు, దేశం కూడా చాలా నష్టపోతుంది. జుట్టును పోసుకున్నారు. జుట్టు నుంచి భూమి ఆకర్షణ శక్తితోటి మనలో శక్తిని తీసుకుంటుందంట. ఇది ఎప్పుడో నేను చదివాను ఈ విషయం, నాకు ఎవరు చెప్పింది కదా, చదివితే విన్నా నేను. భూమిని మన జుట్టు నుంచి శక్తి తీసుకుంటుంది అంటే మనలో శక్తిని. అప్పుడు మనలో శక్తి తగ్గిపోతుంది కదా, అందుకే హాస్పిటల్ అన్నీ మొదలైనవి. ఎందుకమ్మా ఇన్ని హాస్పిటల్ ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అమ్మా? అందువల్ల మనలో మన నడత వల్ల, మన భావాల వల్ల, మనం చేసే చెడ్డ పనుల వల్ల, మనం వేసుకునే డ్రెస్సుల వల్ల, మన జుట్టు వల్ల, అలంకరణ వల్ల ఇన్ని నష్టాలు జరుగుతాయి. ఇంతకన్నా నేనేం చెప్పను. ఆడలు వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు వేసుకుంటారు. శివాజీ గారు అలా అంటామేంటి? ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బట్టలు వాళ్ళే, ఎవరి ప్రవేశం వాళ్ళదే. శివాజీ గారు అలా విమర్శించకూడదు కదా. చాలామంది మహిళంతా కూడా అందరికీ కోపం వచ్చేలాగా రోల్ చేశారు. ఆయన పనేటి అలా అంటాం? అంటే ఎవరి బట్టలు వాళ్ళు ఎలా అయినా వేసుకోవచ్చు అంటారు, వేసుకోవచ్చు. అది అందంగా వేసుకోవాలి. కానీ బాగా వేసారు. చిన్న మాట అన్నారు. అయినా కూడా శివాజీ గారు కూడా తప్పు ఉంది అందులో. మరి అందరూ ఏముందంటారంటే బట్టలు కింద వేసుకోవాలా, సామాన్లు ఉన్నాయని అని కొద్దిగా రాంగ్గా మాట్లాడారు శివాజీ గారు. అంటే మాటలు ఒక్కటి తప్పు, కానీ ఆయన సాంప్రదాయంగా వేసుకోమన్నారు. కానీ బాగా రోల్ చేయాలంటే రోల్ చేశారు. అయింది కూడా కరెక్ట్గా తప్పుగా నిర్ణయించారు. అన్సూర్ గారు కూడా నన్నే అన్నారని ఆవిడ కూడా ఫీల్ అవుతాం. అందరూ కూడా చాలామంది మహిళలు కూడా అట్టేలాగా మాట్లాడారని కొద్దిగా శివాజీ గారి మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. కొద్దిగా ఆయన అంటాం కూడా తప్పు, శివాజీ గారు అంటే కూడా తప్పు. మాటలు అనుకుంటా చాలు. బట్టలు బాగా వేసుకోవాలి, అన్నీ బాగుండాలి అంటాం కరెక్ట్. ఈ సామాన్లు కాపాడుకోవడం ఇవ్వాలి ఇవన్నీ అంటాం కూడా రాంగ్ అనిపించి కొద్దిగా తప్పు అనిపిస్తుందని అందరూ మా అభిప్రాయం. శివాజీ గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి ఆయన ఎవరండి? అలా మాట్లాడకూడదు కదా. ఆడవాళ్ళ ఇష్టం అది, అంతే కదా. ఇప్పుడు వేసుకుంటారు, ఏదన్నా చేసుకుంటారు, అది ఆడవాళ్ళ ఇష్టం. ఆయన మాట్లాడడానికి ఎవరు అసలు? అంటే వేసుకునే బట్టల్ని బట్టే కదా ఎదుటి వాళ్ళు బిహేవ్ చేస్తారు, అంతే. ఇప్పుడు ఆయన అన్నది తప్పు కాదు, బట్టలు పద్ధతిగా వేసుకోమన్నారు, అది కరెక్టే. కానీ ఎవరిష్టం వాళ్ళది కదా. అది ఆయన చెప్పకుండా
ఉంటే బాగుండేదా, లేకపోతే ఆ స్టేజ్ మీద చెప్పకుండా ఉంటే బాగుండేదా? స్టేజ్ మీద చెప్పకుండా ఉంటేనే బాగుండేది. అంటే ఇప్పుడు ఆయన చెప్పాలేటండి, మాకు బట్టలు ఎలాగ వేసుకోవాలో మాకు తెలుసు కదండి. ఆయన చెప్పవసరం లేదు కదా, ఎవరు ఎలా ఉండాలో వాళ్ళకి తెలుసు అంతే. అంటే ఆయన చెప్పడం ఇబ్బంది అంటారా, స్టేజ్ మీద చెప్పడం ఇబ్బంది అంటారా? అంటే స్టేజ్ మీద చెప్పారని అంటే ఆయన చెప్పవసరం లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళే ఉంటున్నారు కదండి. ఆయన చెప్పింది కరెక్టే అంటారా? ఆయన చెప్పిందంటే అండి అలా చెప్పకూడదని ఉద్దేశం అన్నమాట. అంటే ఆయన మాటలు కొంచెం ఇదిగా ఉన్నాయని. అనసూయ గురించి అంటే ఆవిడంటే ఆయన చెప్పవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాము, ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారో మాకు నచ్చినట్టు మేము ఉంటున్నాం కదా అని ఆమె చెప్పింది అంతే. For more videos like this, subscribe Big TV channel.